శివని రౌడీలతో కొట్టించిన గుణ దినేష్ని గుణాన్ని తీసుకువచ్చి రోహిణి బండారాన్ని బయటపెట్టిన బాలు. మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటల్లో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగా మీరే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేస్తే గుండె నిండా గుడిగంటల్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవచ్చు. ఈ సీరియల్లో మీరు ఎవరిని ఎక్కువ ఇష్టపడుతున్నారో వాళ్ళ పేరుని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. శివ అయితే కాలేజీ నుంచి వస్తూ ఉంటాడు. అలా శివ కాలేజీ నుంచి వచ్చినప్పుడు ఇక గుణ అయితే ఎదురుపడి శివాని ఏడిపిస్తూ ఉంటాడు. అప్పుడే శివ, రే, ఇప్పటి వరకు నువ్వు ఎంత వెదవ్వో తెలియక నేను నీ దగ్గర పనిచేశాను. మా అక్క మా బావ నీ గురించి చెప్తున్నా కూడా నేను వినిపించుకోలేదు. నువ్వు ఎలాంటి వాడువో నాకు తెలిసాక నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. అసలు నువ్వు సంపాదించిన డబ్బు, ప్రజల రక్తాన్ని పీల్చుకొని సంపాదించిన డబ్బు, అలా సంపాదించింది నీకేమైనా నిలబడుతుందా ఏంటి? ఏదో ఒక రోజు నువ్వు జైలు పాలు అవ్వక తప్పదు, చూస్తూ ఉండు అని శివ అయితే గుణకి ఎదురు తిరుగుతాడు. అప్పుడే ఇక గుణ శివ మాటలు విని కోపంతో రగిలిపోతూ, మొన్నటి వరకు నా దగ్గర గుణ గుణ అంటూ తిరిగి ఇప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు కదా, నిన్నేం చేస్తానో చూడు అని అంటాడు గుణ. నువ్వేంట్రా నన్ను చేసేది? నీలాంటి రౌడీతో మాట్లాడడం కూడా 10 మంది చూస్తే అసహ్యం పడతారు నన్ను. నువ్వు అలాంటి మనిషివి ఏంటో జనము నిన్ను చూసి భయపడిపోతున్నారని అనుకుంటున్నావేమో. నిన్ను ఒక వెధవని, ఒక రౌడీ అని, నీ జోలికి రాకుండా ఉండడమే మంచిదని నీకు దూరంగా పోతున్నారు. అంతే తప్ప నీకు భయపడి కాదురా అని గుణాని నోటికొచ్చినట్లు మాట్లాడతాడు శివ. అప్పుడు ఇక గుణాని అలా అనేసరికి ఇక తన రౌడీలతో గుణ అయితే శివని కొట్టిస్తాడు. తర్వాత శివ స్పృహ కోల్పోయి రోడ్డు మీద పడిపోయి ఉంటాడు. అప్పుడే అటువైపుగా పూలు డెలివరీకి ఇవ్వడానికి వెళ్తున్న మీనా శివానైతే చూస్తుంది. ఇక శివాని చూసి ఇక అక్కడ ఆగి కంగారు పడుతూ శివ దగ్గరికి వచ్చి, శివ ఏమైందిరా? రే శివ, కళ్ళు తెరవరా అని అంటూ చాలా భయపడిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక వేరొకరి సహాయంతో ఇక ఆటోలో హాస్పిటల్కి తీసుకువెళ్తుంది శివని. హాస్పిటల్కి తీసుకువెళ్ళి బాలుకైతే ఫోన్ చేస్తుంది. ఇక బాలు కూడా వెంటనే అయితే వచ్చేస్తాడు. ఏమైంది మీనా శివాకి అని అడుగుతూ ఉంటే, ఏమోనండి, ఏమైందో తెలియదు, గాయాలతో రోడ్డు మీద స్పృహ లేకుండా పడున్నాడు. అసలు ఏం జరిగిందో కూడా నాకు అర్థం కావడం లేదండి అని అంటూ ఉంటుంది. అప్పుడే మీనా ఇంతలో డాక్టర్ అయితే వస్తాడు. ఇక డాక్టర్ రావడంతో ఇక డాక్టర్ని శివ గురించి చెప్తాడు. అతన్ని ఎవరో బలంగా కొట్టడం వల్ల దెబ్బలు తట్టుకోలేక స్పృహ కోల్పోయాడు. ప్రస్తుతం ట్రీట్మెంట్ జరిగింది, బానే ఉన్నాడు, మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్తూ ఉంటాడు డాక్టర్. అప్పుడే మీనా బాలు లోపలికైతే వెళ్తారు. వెళ్ళిన తరువాత, రే, మళ్ళీ గొడవలు పెట్టుకుంటున్నావా నువ్వు అని అడుగుతూ ఉంటుంది. మీనా, లేదక్క, నేనేమీ గొడవ పెట్టుకోలేదు. నేను కాలేజీ నుంచి వస్తుంటే ఏం జరిగిందంటే ఆ గుణాగాడు నాకు ఎదురుపడ్డాడు. ఇక ఆ గుణాగాడు నా గురించి నోటికొచ్చినట్లు తిడుతున్నాడు. అందుకని నేను వాడికి మీదకి తిరగబడ్డాను. అప్పుడు వాడిని నోటికొచ్చినట్లు మాట్లాడానని పక్కనే ఉన్న రౌడీల చేత వాడు నన్ను కొట్టిపించాడక్క. తరువాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని చెప్తూ ఉంటాడు శివ. అప్పుడే అది విని ఇక బాలు అయితే, అయినా వాడి జోలికి నువ్వెందుకు వెళ్ళావురా అని అడుగుతూ ఉంటాడు బాలు. బావా, మొన్నటి వరకు వాడు ఎంతో గొప్పవాడని అనుకున్నాను, కానీ వాడు నిజస్వరూపం వాడితో నుంచి బయటికి వచ్చేసాకే తెలుస్తుంది. వాడు మామూలోడి కాదు, ఎంతో మోసగాడు అని చెప్తూ ఉంటాడు శివ. అయితే ఇక వదిలేసేయ్ మీనా, మీ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో, అత్తయ్యకి ఈ విషయం చెప్పకు. రోడ్డు మీద ఏదో గుద్ది పడిపోయాడని చెప్దాము, మళ్ళీ అత్తయ్య కంగారు పడతారు అని బాలు అయితే చెప్తాడు. మీరెక్కడికండి అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు మీనా, చిన్న ట్రిప్ వచ్చింది, వెళ్ళొస్తాను. ఇప్పుడు శివకి బాగానే ఉంది కదా, సాయంత్రం డిశ్చార్జ్ కూడా చేస్తానన్నారు. నువ్వేమీ భయపడకు. అవును, ఆ ట్రిప్ నాకు ఇంపార్టెంటు, వాళ్ళు నన్నే రమ్మన్నారు, నేను రాజేష్ని పంపిస్తాను అని చెప్తూ ఉంటాడు బాలు. సరేనండి అని అంటూ ఉంటుంది మీనా. తర్వాత ఇక మీనా శివని తీసుకొని ఇంటికి వెళ్తుంది. పార్వతి అయితే ఇక శివని చూసి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక ఏమైంది, నిజంగానే బండి మీద నుంచి పడ్డాడా అని అడుగుతూ ఉంటే, అవునమ్మా, నిజంగానే పడ్డాడు, ఆయనే ట్రీట్మెంట్ కూడా చేయించారు, నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక శివ కూడా, అవునమ్మా,
నేను ఎవరి చేత ఏం దెబ్బలు తినలేదులే, నువ్వేమీ కంగారు పడుకో, చిన్న చిన్న దెబ్బలే అని చెప్తాడు శివ కూడా. అప్పుడే ఇక ఊపిరి పీల్చుకుంటుంది పార్వతి. తరువాత శివని అలా చితకబాదిన గుణాకి బుద్ధి చెప్పాలని బాలు అయితే మీనాకు కూడా చెప్పకుండా ఇక గుణ దగ్గరికి అయితే వెళ్తాడు. కానీ అక్కడ తాళం వేసి అయితే ఉంటుంది. ఈ తాళం వేసి ఉండడంతో ఈ గుణగాడు ఎక్కడికి వెళ్ళుంటాడు అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో రాజేష్ అయితే ఫోన్ చేస్తాడు. శివని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసాన్రా, నువ్వెక్కడున్నావో, సిస్టర్కి ట్రిప్ అని చెప్పావంట, ఎవరి ట్రిప్కి వెళ్ళావో అని రాజేష్ అడగడంతో ట్రిప్ కాదురా అని జరిగిందంతా కూడా చెప్తాడు. అప్పుడే రాజేష్ అయితే రే ఆ గుణ అయితే ఎక్కడున్నాడో నాకు తెలుసురా అని రాజేష్ అంటాడు. ఎక్కడున్నాడరా అని అనగానే ఇక్కడే వాడికి చిన్న గెస్ట్ హౌస్ ఉందిరా, అక్కడికి వచ్చాడు, చాలాసేపటి నుంచి అక్కడే ఉన్నాడు. ఇక్కడ నేను ట్రిప్ కని వచ్చానులే, వాళ్ళు నన్ను వెయిటింగ్లో పెట్టారు, అందుకని వాడిని నేను చూశాను అని రాజేష్ అంటాడు. అప్పుడే రాజేష్ అన్న మాటలకి ఇక వెంటనే బాలు అయితే గెస్ట్ హౌస్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. ఇక గెస్ట్ హౌస్ వెనుక వైపు నుంచి బాలు వెళ్ళి కిటికీలో నుంచి లోపలికి చూసేసరికి ఆ గెస్ట్ హౌస్లో ఉన్నది ఎవరో కాదు, దినేష్. గుణాని కలుసుకోవడానికైతే వెళ్తాడు. అప్పుడే గుణ ఇద్దరు కూడా అక్కడే కలుస్తారు. ఇక దినేష్ అయితే ఎన్ని రోజులు నేను ఇక్కడ ఉండాలి అని అంటూ ఉంటాడు. దినేష్ని చూసి ఇక బాలు షాక్ అయిపోతూ ఇదేంటి వీడు ఈ గుణతో ఉన్నాడు, వీళ్ళిద్దరూ కూడా కలిసి ఆ రోజు మీనాని కిడ్నాప్ చేశారా అని షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. ఇంతలో దినేష్ అడగడంతో గుణ అయితే మరి తప్పదు, ఆ రోహిణి దగ్గర మనం 2 లక్షలు తీసుకొని నిన్ను నేను కొట్టానని నిన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాలని డబ్బు తీసుకున్నాము. ఇప్పుడు గనక నువ్వు దాని ముందుకు వెళ్ళావనుకో ఖచ్చితంగా మళ్ళీ నాకు ఎదురు తిరుగుతుంది అని అంటూ ఉంటాడు గుణ. కొన్ని రోజులు తప్పదు మరి. అవును, ఇంతకీ అసలు ఎందుకు నువ్వు తన వెంట పడుతున్నావో, ఆమె కథేంటో, మీ ఇద్దరి మధ్య ఉన్న విరోధం ఏంటో ఏమీ చెప్పలేదేంటి అని అడుగుతూ ఉంటాడు గుణ. అదా, తనని డబ్బుల కోసం నేను ఒక విషయాన్ని పట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తే తను డబ్బంతా ఇచ్చేస్తుంది అని అనడంతో ఆ మాట విని అప్పుడే ఏం విషయం మీద బ్లాక్మెయిల్ చేస్తున్నావు తనని అని గుణ అయితే అడుగుతాడు. అప్పుడే ఇక దినేష్ అయితే తను కోటీశ్వరాలని వాళ్ళ అత్తగారు వాళ్ళకి చెప్పింది, తను కోటీశ్వరాలు కాదు, అలాగని తనకి ఇదే మొదటి పెళ్లి కూడా కాదు, ఆల్రెడీ తనకి ముందు ఒక పెళ్ళయ్యింది, అతను చనిపోయాడు, అతనికి ఈమెకి పుట్టిన ఒక బిడ్డ కూడా ఉన్నాడు. ఇవన్నీ కూడా దాచిపెట్టి తను మలేషియాలో పుట్టి పెరిగానని, కోటీశ్వర్లు కూతుర్నని అన్నీ కూడా అబద్ధం చెప్పింది. అలా అబద్ధం చెప్పి తనైతే చాలా మంచి పని చేసింది నా విషయంలో. అదే మీ అత్తగారికి మీ మావయ్యకి అందరికీ నిజం చెప్పేస్తానని బెదిరించి తన దగ్గర నేను డబ్బులు తీసుకుంటూ ఉన్నాను అని దినేష్ అయితే చెప్తాడు. అప్పుడు ఇక విని గుణ అయితే నాకు కూడా మంచి ఛాన్సే వచ్చింది, మొన్నట్లాగే 2 లక్షలు డిమాండ్ చేస్తాను, మన 2 లక్షలు ఎవరో ఇంట్లో దొంగతనం చేశానని కూడా చెప్పింది అని అంటూ ఉంటాడు గుణ అయితే. అప్పుడే రోహిణి గురించి ఎన్నో గుండె పగిలే నిజాలను తెలుసుకుంటాడు బాలు. ఇక నిజాలను తెలుసుకొని బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక గుణ అయితే ఆ బాలు మీద పగ తీర్చుకోవాలంటే ఈ రోహిణిని అడ్డం పెట్టుకొని ఉండాల్సిందే, అందుకని ఈ రోహిణిని నేను భరిస్తున్నాను అని గుణ అయితే చెప్తాడు. ఇంతలో ఇక బాలుకి చాలా కోపం వస్తుంది. అప్పుడు ఇక బాలు అయితే ఇక రౌడీలను చితకబాది గుణాని దినేష్ని ఇంటికైతే తీసుకొస్తాడు. గుణాని దినేష్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఇక వాళ్ళైతే జరిగిందంతా కూడా నిజాన్ని బయట పెడతారు. పోలీసుల్ని తీసుకువచ్చి గుణ చేత అలాగే దినేష్ చేత ఇంట్లో వాళ్ళందరి ముందు కూడా రోహిణి బండారాన్ని బయట పెట్టిస్తాడు. రోహిణి కోటీశ్వరాలు కాదని, తనకు ఆల్రెడీ ముందే పెళ్ళైపోయిన విషయం తెలుసుకొని ముందు మనోజ్, ప్రభావతి ఇద్దరు కూడా కుప్పకూలిపోతారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోహిణి కోటీశ్వరాలు కాదు, అలాగే తనకి ముందుగా పెళ్ళయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడు అని నిజం తెలుసుకున్న ప్రభావతి, మనోజ్ ఏం చేయబోతున్నారనేది రాబోయే కథలో తెలుసుకుందాం. తప్పకుండా మర్చిపోకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.